హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ నుంచి మనం ఈ యొక్క 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఈ 3 ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ కాస్ ఏ by 1 plus sin a plus 1 plus sin a by cos a is equal to 2 secant a. ఎప్పుడైనా మన ప్రాబ్లమ్స్ లో ట్రిగనోమెట్రీలో ప్రూవ్ దట్ అని అడిగాడు అనుకోండి, మనం LHS ని తీసుకొని RHS ని ప్రూవ్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ని ప్రూవ్ చేస్తాం. ఓకేనా? ఎస్, మరి చూద్దాం. సో ఫస్ట్ నేను LHS ని తీసుకుంటున్నా. LHS is equal to ఏంటి ఇక్కడ, cos a divided by 1 plus sin a plus 1 plus sin a divided by cos a. ఓకే, ఇంకా మనం ఏం ప్రూవ్ చేయాలి? 2 into secant a. ఎస్, మరి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ 2 టర్మ్స్ సైన్ కాస్ట్ ఉన్నాయి, ఆన్సర్లో మాత్రం సీకెంట్ ఉంది. సో మరి ఇంకా ఎప్పుడైనా tan ఉంటే 1 by cot, లేకుంటే tan ని sin by cos, secant ని 1 by cos అట్లా చేసేవాళ్ళం. అయితే ఇంకా దీనికి LCM చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేస్తాము. సో సింప్లిఫికేషన్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకే, సో టేక్ LCM. LCM ఏంటంటే 1 plus sin a into cos a. ఓకే, మరి క్రాస్ మల్టిప్లై చేస్తున్నా, cos a into cos a ఏమవుతుంది? cos square a. ఓకే, సో cos square a plus 1 plus sin a into 1 plus sin a ఏమవుతుంది? 1 plus sin a whole square అవుతుంది. x into x, x square కదా. అదే విధంగా 1 plus sin a into 1 plus sin a, 1 plus sin a whole square అవుతుంది. కాబట్టి 1 plus sin a whole square. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? లేకుంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ a ప్లస్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తున్నా, a స్క్వేర్ ప్లస్ 2ab, 2 ఇంటూ 1 ఇంటూ సైన్ a అంటే 2 సైన్ a ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ a. సైన్ a హోల్ స్క్వేర్ అన్నా సైన్ స్క్వేర్ a అన్నా ఒకటే. sin square a divided by 1 plus sin a into cos a. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే sin square theta cos square theta 1 ఫ్రమ్ ద ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ. మొత్తం ట్రిగనోమెట్రీ ఐడెంటిటీస్ 3 ఉన్నాయి. secant square theta minus tan square theta 1, cosecant square theta minus cot square theta is equal to 1, sin square theta plus cos square theta 1. కాబట్టి ఆ రెండింటి బదులు మీరు ఏం రాసుకోవచ్చు? 1 రాసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ 1 ఉంది మన దగ్గర, ఈ రెండింటి బదులు 1 రాసాం, ప్లస్ 1 ఇంకా 2 ఇంటూ సైన్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఓకే, 1 ప్లస్ 1 ఎంత? 2. 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఇంకా మిగిలింది అలానే రాస్తున్నాయి, 2 ఇంటూ సైన్ ఏ divided by 1 plus sin a into cos a. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ నుంచి 2 ని కామన్ తీయచ్చు. LHS is equal to 2 ని కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది? 1 ప్లస్ sin a. ఓకే, 1 ప్లస్ sin a డివైడెడ్ బై ఇంకా 1 ప్లస్ సైన్ ఏ ఉంటుంది డినామినేటర్ లో, 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ క్యాన్సిల్. మన ఆన్సర్ లో సీకెంట్ ఏ ఉంది అంటే 1/2 ఉంది కదా, 2 సీకెంట్ అంటే 2 బై కాస్ ఏ. 1 బై కాస్ ఏం రాయొచ్చు? సీకెంట్ రాయొచ్చు. ఓకేనా? సో 1 బై కాస్ theta is equal to secant theta, 1 by sin theta is equal to ఏమవుతుంది? cosecant theta. ఓకేనా? ఎస్, ఇంకా 2 by cos a. సో 1 by cos అంటే ఏం రాసుకోవచ్చు? secant theta into 2. సో కాబట్టి
2 into secant A. So this is RHS. So therefore LHS is equal to RHS. మరొకసారి ప్రాబ్లం రాస్తే సరిపోతుంది. ఓకే, సో therefore ప్రాబ్లం ఏంటి, cos A డివైడెడ్ బై 1 plus sin A plus 1 plus sin A divided by cos A is equal to 2 into secant A. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా, ఎస్ ఇలా చేయాలి. మరి నెక్స్ట్ సెకండ్ వన్ ని డిస్కస్ చేద్దాం. ప్రూవ్ దట్ sin theta minus 2 sin cube theta by 2 cos cube theta minus cos theta. సో ఈజ్ ఈక్వల్ tan theta ని ప్రూవ్ చేయాలి. ఓకే, మరి ఇప్పుడు కూడా LHS ని తీసుకొని RHS ని ప్రూవ్ చేద్దాం. సెకండ్ వన్, ఓకే, LHS ఏంటంటే sin theta minus 2 into sin cube theta divided by 2 cos cube theta minus cos theta. ఓకే, tan theta అంటే sin theta by cos theta అలా వస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ లో నుంచి sin theta ని కామన్ తీయచ్చు, డినామినేటర్ నుంచి cos theta ని కామన్ తీయచ్చు, sin by cos tan అంటే మిగిలినవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, ఎస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు, చూడండి, sin theta ని కామన్ తీస్తున్నా, రిమైనింగ్ టర్మ్ ఇక్కడ 1 ఉంటుంది, మైనస్ 2 ఇంకా sin స్క్వేర్ theta ఉంటుంది. ఎందుకంటే sin క్యూబ్ అంటే sin theta ఇంటూ sin theta ఇంటూ sin theta, ఒక sin theta బై ఇంకా 2 ఉంటాయి, sin స్క్వేర్ theta. ఓకే, డివైడెడ్ బై, ఇక్కడ కూడా నేను cos theta ని మాత్రమే కామన్ తీస్తున్నా, అప్పుడు ఇంకేముంటుంది ఇక్కడ, సో 2 ఇంటూ cos స్క్వేర్ theta మైనస్ 1, ఇక్కడ cos theta వెళ్ళిపోయింది, 1 ఉంటుంది. డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు మళ్ళీ, sin theta ఇంటూ 1 sin theta ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ sin theta ఇంటూ sin స్క్వేర్, sin క్యూబ్ theta ఇదే వచ్చేది. డినోమినేటర్ లో 2 బయట రాయండి, అవుట్ సైడ్ రాయండి, 2 ఇంటూ cos theta ఇంటూ cos క్యూబ్ cos స్క్వేర్ theta, అప్పుడు మొత్తం cos క్యూబ్ అయిపోతుంది. ఒక cos స్క్వేర్ theta ఇంకొకటి cos theta, మొత్తం cos క్యూబ్ theta. నెక్స్ట్ ప్లస్ cos theta మైనస్ 1, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు ఈ sin బై కాస్ tan theta రాశాను, ఇంకా ఇదే మన ఆన్సర్. అయితే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోవాలి, మరి ఎలానో ఒకసారి చూద్దాం. సరే, మనకు తెలుసు ఇక్కడ 1 ని ట్రిగనోమెట్రీ ఐడెంటిటీని ఉపయోగించి ఏం రాసుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta 1. కాబట్టి 1 ని నేను sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta రాయొచ్చు. ఇంతకుముందు ఏలో ఉండేది ప్రాబ్లం, ఇప్పుడు thetaలో ఉంది, నెక్స్ట్ మళ్ళీ ఏలో ఉంది. ఓకేనా, ఎస్. sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta రాశాను, మైనస్ 2 ఇంటూ sin స్క్వేర్ theta, దాన్ని అలానే రాస్తున్నాను. ఓకే, ఇంకా డివైడెడ్ బై 2 cos స్క్వేర్ theta, దాన్ని అట్లనే రాసేస్తున్నాను, మైనస్ 1 ఏం రాసుకోవచ్చు, మళ్ళీ sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta రాయొచ్చు. ఓకే, సరే. ఇప్పుడు ఈ tan thetaని ఇక్కడ నోట్ చేసేద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు tan theta. ఎస్, ఇప్పుడు కొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. tan theta ఇంటూ, ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను cos స్క్వేర్ theta రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ రెండిట్లో నుంచి అవి రెండు లైక్ టర్మ్స్, ఎందుకు, వాటి వేరియబుల్ సేమ్, పవర్ సేమ్, కాబట్టి ఇక్కడ sin theta పవర్ సేమే, sin స్క్వేర్ theta sin స్క్వేర్ theta, అయితే మైనస్ 2 ఉంది కాబట్టి 1 - 2 అంటే -1 sin స్క్వేర్ theta.
ఓకేనా. సో కాబట్టి మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై ఇక్కడ ఏముందో చెప్పండి. 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ తో మల్టిప్లై చేసేస్తాము, అప్పుడు ఏమొస్తుంది చూడండి, రఫ్ లో చెప్తున్నా. 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఎందుకంటే మైనస్ తో మల్టిప్లై చేస్తే సింబల్స్ అని చేంజ్ అవుతాయి, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి మైనస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2 కాస్ స్క్వేర్ థీటా నుంచి ఒక కాస్ స్క్వేర్ థీటా తీసేస్తే కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నాం. నెక్స్ట్ ఇంకా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా. ఇప్పుడు న్యూమరేటర్ లో ఉన్న టర్మ్ డినామినేటర్ లో ఉన్న టర్మ్ క్యాన్సిల్, కాబట్టి మన ఆన్సర్ వచ్చేసింది. దేర్ఫోర్ LHS is equal to tan theta. సో ఈ టాన్ థీటాని మనం ఏమని చెప్పొచ్చు, RHS వచ్చేసింది. ఓకే చూడండి, టాన్ థీటాని మిగిలిపోయింది. ఎస్. సో మరొకసారి ప్రాబ్లం రాస్తే సరిపోతుంది. దేర్ఫోర్ సైన్ థీటా మైనస్ 2 into sin cube theta divided by 2 cos cube theta minus cos theta is equal to tan theta. దీనికి ఒక బాక్స్ వేసేస్తే సరిపోతుంది. ఓకే, ఎస్. మరి నెక్స్ట్ ప్రాబ్లం ని డిస్కస్ చేద్దాం. థర్డ్ ప్రాబ్లం సేమ్ LHS ని తీసుకొని RHS ని ప్రూవ్ చేద్దాం. ఓకే చూడండి, సో 1 ప్లస్ సీకెంట్ ఏ డివైడెడ్ బై సీకెంట్ బి. సో సైన్ కాస్ లో ఆన్సర్ ఉంది అంటే సీకెంట్ ని 1 బై కాస్ రాసుకోవచ్చు. ఓకే, సో దాన్ని ఉపయోగించి చేద్దాం. 1 ప్లస్ సీకెంట్ ఏ డివైడెడ్ బై సీకెంట్ ఏ. ఓకే, సీకెంట్ ని ఇందాక చెప్పాను 1 బై కాస్ రాసుకోవచ్చు, కొసీకెంట్ ని 1 బై సైన్ అని చెప్పాను, గుర్తుంచుకొని. సో సీకెంట్ ని 1 బై కాస్ ఏ రాయొచ్చు డివైడెడ్ బై సీకెంట్ ని 1 బై కాస్ ఏ రాయొచ్చు. ఓకే, ఎస్. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాం. న్యూమరేటర్ లో ఉన్న దానికి ఎల్సిఎం ఏమవుతుందంటే కాస్ ఏ, క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. 1 into కాస్ ఏ అంటే కాస్ ఏ ప్లస్ 1 అలానే రాస్తున్నాం. ఇక్కడ ఈ టర్మ్ ఉందిగా, సరే ఇంకొక స్టెప్ వేస్తున్నాం మీకోసం. 1 బై కాస్ ఏ దాన్ని అలానే రాసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి బై డి ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఏ డివైడెడ్ బై బి, ఇక్కడ డినామినేటర్ సి బై డి ఉంది, అది న్యూమరేటర్కి వెళ్తే డి బై సి అవుతుంది. ఓకేనా, కాబట్టి ఇది ఇలానే రాసేస్తున్నాను. చెప్పండి, కాస్ ఏ ప్లస్ 1 డివైడెడ్ బై కాస్ ఏ ఇంటూ రెసిప్రోకల్ సి బై డి ఏమవుతుంది, డి బై సి అంటే కాస్ ఏ బై 1 అవుతుంది. కాస్ ఏ బై 1. ఇప్పుడు కాస్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ సరే, అలా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన టర్మ్ ఏముంటుంది, 1 ప్లస్ కాస్ ఏ అన్న కాస్ ఏ ప్లస్ 1 అన్న ఒకటి, 2 ప్లస్ 3 5, 3 ప్లస్ 2 కూడా 5. మనకి ఆన్సర్ లో 1 మైనస్ డినామినేటర్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు చూడండి, దీన్ని నేను 1 ప్లస్ కాస్ ఏ రాస్తున్నా. ఓకే, ఇంకా ఇదే కదా మిగిలింది. ఇప్పుడు డినామినేటర్ లో ఏముంది, 1 మైనస్ కాస్ ఏ అంటే దీనికి రేషనలైజింగ్ చేద్దాం, అంటే ప్లస్ అంటే మైనస్, దీనికి కాంజుగేట్ 1 ప్లస్ కాస్ ఏ కాంజుగేట్ 1 మైనస్ కాస్ ఏ తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం, అప్పుడు మన ఆన్సర్ వస్తుంది. ఓకే, సో LHS is equal to 1 plus cos A into 1 minus cos A. సో 1 మైనస్ కాస్ ఏ తో మల్టిప్లై చేస్తున్నాను, డివైడ్ చేస్తున్నాను, మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ పోతే 1 ప్లస్ కాస్ ఏ వచ్చేది. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ ఎలా ఉందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, ఏ స్క్వయర్ మైనస్ బి స్క్వయర్. ఓకేనా,
ఎస్, ఏ అంటే 1, బి అంటే కాస్. కాబట్టి ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ ఏ అలానే రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ డినోమినేటర్ లో ఆన్సర్ ఇచ్చి న్యూమరేటర్ లో కావాలి ఇంకా సైన్ స్క్వేర్ ఏ. ట్రిగనామెట్రీ ఐడెంటిటీని ఉపయోగించుకొని సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుంది, వాల్యూ 1. ట్రిగనామెట్రీ ఐడెంటిటీ మీకు ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ కావాలి కాబట్టి ఈ కాస్ స్క్వేర్ ఏని రైట్ సైడ్ కి తీసుకెళ్ళండి, ఏమవుతుంది మిగిలింది సైన్ స్క్వేర్ ఏ అలానే ఉంటుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఓకేనా, కాబట్టి నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ ఏ. sin square a divided by 1 minus cos a. So this is RHS. Therefore LHS is equal to RHS. Therefore problem mark sir of this. Okay. So 1